క్రికెట్ అంటేనే ఒక ఊహించని మలుపుల మహాకావ్యం. అందులోనూ టెస్ట్ క్రికెట్ అంటే అసలైన ఓపికకు, నైపుణ్యానికి పరీక్ష. గెలుపు మనదే అని సంబరాలు చేసుకునే లోపే మ్యాచ్ చేజారిపోయిన తీరు చూస్తే గుండె పగిలినంత పనవుతుంది. ఇండియా మరియు శ్రీలంక మధ్య కొలంబో వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ సరిగ్గా ఇలాంటి ఒక అనుభవాన్ని టీమిండియాకు మిగిల్చింది. 4వ రోజు ముగిసే సమయానికి ఇండియా నిస్సందేహంగా గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ 5వ రోజు మాత్రం లంక ఆటగాళ్లు ఆ అంచనాలను తలకిందులు చేస్తూ పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడి మ్యాచ్ను డ్రాగా ముగించారు. ఇది నిజంగా టీమిండియా అభిమానులకు ఒక పీడికల లాంటి వార్తే. మొదటి మ్యాచ్లో అద్భుత విజయంతో సిరీస్ను 1-0తో కైవసం చేసుకున్నప్పటికీ ఈ రెండవ టెస్టు మ్యాచ్లో లంక టైలెండర్ల ముందు భారత బౌలింగ్ వెలవెలబోయిన తీరు మన జట్టు లోపాలను తీవ్రంగా ఎత్తి చూపుతోంది. 4వ రోజు శ్రీలంకను ఫాలో ఆన్ ఆడించి 6 వికెట్లు పడగొట్టడంతో ఇండియా మాస్టర్ ప్లాన్ అదిరిపోయింది. లంక బెదిరిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ 5వ రోజు లంక బ్యాటర్లు భారత బౌలర్లకు విసుగు తెప్పించేలా, బంతికి అలసట వచ్చేలా క్రీజులో పాతుకుపోయి అదరగొట్టారు. ఇండియా గెలుపును సోనాల్ దినుషా అడ్డుకోగా లంక టైలెండర్ల ముందు మన బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. అసలు నెంబర్ 1 బౌలింగ్ దళమని కీర్తించబడే భారత బౌలర్లు టైలెండర్ల ముందు ఎందుకు వికెట్లు తీయలేకపోయారు అన్నది ఇక్కడ మనం నిశితంగా పరిశీలించాల్సిన అంశం. పిచ్ నుండి బౌలర్లకు ఏమాత్రం సహకారం లేకపోవడం ఒక బలమైన కారణం అయినప్పటికీ మన బౌలర్ల వ్యూహాల్లోని లోపాలు కూడా ఈ డ్రాకు సమాన కారణం. శ్రీలంక బ్యాటర్లు చాలా ఆలస్యంగా బంతిని డిపెండ్ చేస్తూ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తుంటే మన పేసర్లు మాత్రం అనవసరంగా షార్ట్ పిచ్ బంతులు వేసి వాళ్లకు బ్యాక్ ఫుట్ మీద డిపెండ్ చేసుకునే అవకాశాన్ని సులువు చేశారు. 5వ రోజు మన బౌలర్లు వేసిన బంతుల్లో కేవలం 2 బంతులు మాత్రమే వికెట్లను తాకే లైన్లో పడ్డాయంటే మన బౌలింగ్ ఎంత దిశానిర్దేశం లేకుండా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వికెట్లు పడకపోవడంతో భారత ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ పూర్తిగా పడిపోయింది. ఉత్సాహం లోపించి మ్యాచ్ గెలవడం అసాధ్యమని గ్రహించి కేవలం ఓవర్లు పూర్తి చేయాలనే ధోరణిలో బౌలింగ్ చేశారు. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ చెరో 3 వికెట్లు తీసినా లాభం లేకపోయింది. ఆఖరి సెషన్లో ఏకంగా ఫ్రంట్ లైన్ బ్యాటర్లైన శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ కూడా బౌలింగ్ చేయాల్సి రావడం మ్యాచ్ పరిస్థితికి, భారత బౌలర్ల నిస్సహాయతకు అద్దం పడుతోంది. ఒక టైలెండర్ అంటే సరే, ఏకంగా 4 టైలెండర్లను మన ఫాస్ట్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు సరైన సమయంలో అవుట్ చేయలేక, ఆల్అవుట్ చేయలేక విపరీతంగా ఇబ్బంది పడ్డారు. ఒకప్పుడు భారత బౌలర్లు టైలెండర్లను అవుట్ చేయలేక ఆపసోపాలు పడేవారు. కానీ ఆ తర్వాత కాస్త గాడిలో పడ్డారు. కానీ మళ్లీ ఆ పాత లోపం తిరగబెట్టినట్లు కనిపిస్తోంది. అదే ఈ మ్యాచ్లో ఇండియా కొంప ముంచింది. దీనికి తోడు జైస్వాల్, ప్రసిద్ధ కృష్ణ రనౌట్ అవకాశాలు చేజార్చడం, కొన్ని ఫీల్డింగ్ పొరపాట్లు కూడా శ్రీలంకకు కలిసి వచ్చాయి. ఈ రెండవ టెస్ట్ కోసం శ్రీలంక ముందు నుండే ఒక పక్కా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. భారత స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్ల నాణ్యత వారికి బాగా తెలుసు. అందుకే మ్యాచ్ను ఎలాగైనా డ్రా చేసుకోవాలనే ఉద్దేశంతో బ్యాటింగ్కు మాత్రమే అనుకూలించే అత్యంత నిర్జీవమైన పిచ్చును సిద్ధం చేశారు. వారి ప్లాన్కు తగ్గట్లుగానే మ్యాచ్ సాగింది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి శ్రీలంక తీవ్ర కష్టాల్లో పడింది. 5వ రోజు ఆట ప్రారంభం నాటికి వారి ఓవర్ నైట్ స్కోరు 229 పరుగులు కాగా చేతిలో కేవలం 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. అప్పటికీ శ్రీలంక ఆధిక్యం కేవలం 16 పరుగులు మాత్రమే. ఇక సోనాల్ దినుషా ఒక్కడే క్రీజులో ఉన్న ప్రొఫెషనల్ బ్యాటర్ కావడంతో మిగిలిన టైలెండర్లను చిటికలో అవుట్ చేసి 5వ రోజు ఉదయాన్నే వికెట్లు తీసి మ్యాచ్ గెలుస్తామని భారత్ ధీమాగా ఉండిపోయింది. ఇక్కడే వరుణదేవుడు శ్రీలంక పాలిట వరంగా, భారత్ పాలిట శాపంగా మారాడు. 4వ రోజు మ్యాచ్ కీలక దశలో ఉన్నప్పుడు దినుషా తీవ్రమైన కండరాల నొప్పితో బ్యాటింగ్ చేయడానికి నరకం అనుభవించాడు. సరిగ్గా అదే సమయంలో వర్షం రావడంతో అతనికి అత్యంత విలువైన విశ్రాంతి దొరికింది. ఒకవేళ ఆ వర్షం రాకపోయింటే దినుషా నొప్పికి పెవిలియన్ చేరడం, మ్యాచ్ 4వ రోజే భారత్ వశం అవ్వడం జరిగి ఉండేది. కానీ ఆ విరామం శ్రీలంక ఆటగాళ్లకు పునర్జన్మను ఇచ్చింది. అది కాస్త మ్యాచ్ డ్రా అవ్వడానికి దోహదపడింది. ఈ ఊహించని డ్రా వల్ల సిరీస్ను భారత్ 1-0తో గెలుచుకున్నప్పటికీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో మాత్రం భారత ఆశలకు భారీ గండిపడింది. పాయింట్ల పట్టికలో భారత్ జట్టు విజయ శాతం 53.33 నుండి 51.52% పడిపోయి 5వ స్థానంలో ఉండిపోయింది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు మొదటి 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ముందున్న ప్రతి మ్యాచ్ భారత్ జట్టుకు చావోరేవో లాంటిదే అని చెప్పాలి. భారత్కు ఈ సైకిల్లో ఇంకా 7 టెస్టులు మాత్రమే మిగిలున్నాయి. నవంబర్లో న్యూజిలాండ్తో వారి గడ్డపై 2 టెస్టులు ఆడాల్సి ఉండగా ఆ తర్వాత ఆస్ట్రేలియాతో సొంత గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్టులు ఆడాల్సి ఉంది. గత ట్రాక్ రికార్డ్స్ను పరిశీలిస్తే ఏ జట్టైనా WTC ఫైనల్ చేరాలి అంటే చారిత్రాత్మకంగా కనీసం 65% పాయింట్లు అవసరం. ఈ పరిస్థితుల్లో ఎవరి మీద ఆధారపడకుండా
ఇండియా WTC ఫైనల్స్ చేరాలి అంటే మిగిలిన ఈ 7 మ్యాచ్ల్లోనూ భారత్ విజయం సాధిస్తేనే 68.52% నేరుగా ఫైనల్ చేరుతుంది. ఇది అత్యంత సురక్షితమైన మార్గం. ఒకవేళ 6 గెలిచి 1 ఓడిపోయినా మన పాయింట్ల శాతం 62.96కి పడిపోతుంది. అప్పుడు ఫైనల్ చేరాలంటే సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ లాంటి ఇతర జట్ల ఫలితాలపై మనం ఆధారపడాల్సి వస్తుంది. ఒకవేళ పొరపాటున 2 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఓడిపోతే మాత్రం ఫైనల్ రేసు నుండి భారత్ శాశ్వతంగా తప్పుకున్నట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే గెలవాల్సిన మ్యాచ్ను డ్రా చేసుకోవడం ద్వారా టీమిండియా తమకు తాముగా ఒక పెద్ద చిక్కును కొని తెచ్చుకుందని చెప్పాలి. బౌలింగ్ వ్యూహాలను పునఃసమీక్షించుకుని రాబోయే అత్యంత క్లిష్టమైన సిరీస్ల కోసం భారత్ జట్టు మరింత పకడ్బందీగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ప్రతికూల పరిస్థితులను అధిగమించి WTC ఫైనల్ కలను సాకారం చేసుకోగలరు. మరి మిగిలిన 7 మ్యాచ్ల్లో ఇండియా ఎలాంటి అద్భుతాలు చేస్తుందో వేచి చూడాలి. రెండవ టెస్టులో 5వ రోజు ఆట ప్రారంభమయ్యాక శ్రీలంక బ్యాటర్లు ప్రదర్శించిన తెగువ, మొండి పట్టుదల టెస్ట్ క్రికెట్ చరిత్రలోని ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం. సోనాల్ దినుషా ఏకంగా 264 బంతులు ఎదుర్కొని 133 పరుగులతో అజేయంగా నిలిచి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒత్తిడికి ఏమాత్రం లోను కాకుండా రివర్స్ స్వీప్లు, స్వీప్ షాట్లతో పరుగులు రాబడుతూ భారత ఫీల్డింగ్ వ్యూహాలను చిత్తు చేశాడు. అతనికి జత కలిసిన కేశరాను వాంతా ఏకంగా 150 బంతులాడి 46 పరుగులు చేసి అద్భుతమైన సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 7వ వికెట్కు 112 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. భారత్పై ఫాలో ఆన్ ఆడుతూ 7వ వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. నువాంత అవుట్ అయిన తర్వాత క్రీజులోకొచ్చిన ప్రభాత్ జయసూర్య, అలాగే 11వ నెంబర్ బ్యాటర్ లహిరు కుమార కూడా భారత బౌలర్ల సహనాన్ని తీవ్రంగా పరీక్షించారు. ముఖ్యంగా లహిరు కుమార కేవలం 12 పరుగులు చేయడానికి ఏకంగా 90 బంతులు ఆడాడు. పరుగుల కోసం కాకుండా కేవలం క్రీజులో పాతుకుపోవడమే లక్ష్యంగా డెడ్ బ్యాట్ వ్యూహంతో ఆడి భారత బౌలర్లను తీవ్ర నిరాశకు గురిచేశాడు. ఈ అద్భుత పోరాటంతో శ్రీలంక ఏకంగా 429 పరుగుల భారీ స్కోరు సాధించి భారత్ ముందు 216 పరుగుల ఆధిక్యాన్నుంచింది. సమయం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ను డ్రాగా అంగీకరించారు. ఈ మ్యాచ్ సోనాల్ దినుషా కెరీర్లో ఒక మైలురాయిగా, మరపురాని అధ్యాయంగా నిలిచిపోతుంది. ఒకే టెస్టులో 2 ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు సాధించిన 8వ శ్రీలంక బ్యాటర్గా, అలాగే భారత్పై ఈ ఘనత సాధించిన 12వ అంతర్జాతీయ ఆటగాడిగా దినుషా సంచలన రికార్డు సృష్టించాడు. ఈ సిరీస్లో ఏకంగా 3 సెంచరీలు నమోదు చేసిన అతను ఆడిన 4 ఇన్నింగ్స్ల్లోనూ 50కి పైగా స్కోర్లు సాధించి ఒకప్పటి జింబాబే దిగ్గజం యాండీ ఫ్లవర్స్ సరసన చేరాడు. మొత్తంగా ఈ సిరీస్లో దినుషా 420 పరుగులు చేస్తే భారత్ తరపున దేవదత్ పడిక్కల్ 328 పరుగులతో అద్భుతమైన ఫామ్ను కనబరిచాడు. శ్రీలంక జట్టు ఫాలో ఆన్ ఆడుతూ 429 పరుగుల భారీ స్కోరు చేసి ప్రత్యర్థి ముందు 100 పరుగులకు పైగా ఆధిక్యం ఉంచడం వారి టెస్టు చరిత్రలో ఇది కేవలం 3వసారి మాత్రమే. మరోవైపు భారత్ జట్టు ఫాలో ఆన్ ఆడించి మ్యాచ్ను డ్రా చేసుకోవడం ఇది 13వసారి. ఇక లహిరు కుమార్ ఆడిన 90 బంతులు కూడా ఒక రికార్డే. టెస్టు చరిత్రలో 10 లేదా 11వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి 50కి పైగా బంతులాడిన ఆటగాళ్లలో అతడు చేసిన 12 పరుగులు 2వ అత్యల్ప స్కోరుగా నిలిచింది. ఏదేమైనా ఈ మ్యాచ్లో లంక ఆటగాళ్ల పోరాట పటిమను మనం ఖచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే.